శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యం మహాతిరువసుందరీం. ఈ పరాభవనామ సంవత్సరంలో సమస్త ప్రజానీకానికి శ్రీ లలితా దేవి శ్రీ సదాశివుడు ఆశీస్సులు ఇచ్చుగాక, సమస్త సన్మంగళములను ప్రసాదింతురుగాక. లలితా దేవి, సదాశివుడు, దుర్గాదేవి సమస్త ప్రజానీకానికి మంగళాశీస్సులు శుభాశీస్సులు అందజేయుదురుగాక. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు కూడా కలియుగ దైవం కాబట్టి వారు కూడా ఆశీస్సులు మంగళాశీస్సులు అందజేయుదురుగాక. శుభంభూయాత్. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది వసంత శుభాకాంక్షలు. ఓం తత్సత్. ఈరోజు భారతీయులకు పర్వదినం, వసంత ఋతువు ప్రారంభ వేళ. పరాభవనామ సంవత్సరం చైత్రమాసం శుక్ల పాడ్యమి తిథి ఈనాడు. పాడ్యమి తిథిని ప్రథమా తిథి అని కూడా అంటాం. తిథి అనే శబ్దం సంస్కృతము, తేదీ అనే పదం తెలుగు పదం, దేశ పదం. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నది. అసలు ఉగాది యుగాది ఏది కరెక్ట్? యుగాది అనేది సంస్కృత శబ్దం, అది ఎట్లా వచ్చిందో తర్వాత చూద్దాం. ఉగాది తెలుగు పదం. ప్రకృతి వికృతులు ఉంటాయి, తత్సమాలు. తత్సమం అంటే సంస్కృతంలోంచి వచ్చిన రూపం, అది యుగాది. ఇక్కడ వికృత రూపం, ఇక్కడ తద్భవం, అదే వికృతి రూపం, అది ఉగాది. కాబట్టి మనకి ఎట్లయినా అనుకోవచ్చు. ఇది ప్రధానంగా భారతీయులందరికీ సంబంధించిన పండగ. అయితే ప్రధానంగా తెలుగు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్రలో ఈ పండుగ చేసుకోవటం ఆనవాయితీ. మన్వాది అని కూడా అంటాం. బ్రహ్మదేవుడు ఈ రోజున అంటే చైత్రశుద్ధ పాడ్యమి, ప్రతిపత్ అంటాం. తిథి నాడు ప్రపంచ సృష్టి, జగత్ సృష్టి చేశారు. తన బుద్ధిబలంతో ఈ జగత్తుని సూర్యోదయం వేళకి సృష్టించేశాడు. సృష్టి ప్రారంభ దినం కాబట్టి ఈరోజు యుగాది. దానికి సంబంధించినటువంటి ఒక ప్రమాణం హేమాద్రి పండితుడు చెప్తున్నాడు. చైత్రమాసి జగద్బ్రహ్మ ససజ్జ ప్రథమే అహని శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి. ఇప్పుడు చెప్పిన అర్థమే. చైత్రమాసం నాడు బ్రహ్మదేవుడు జగత్తుని సృష్టించాడు. శుక్లపక్షం రోజున సమగ్రంగా సృష్టించాడు. సూర్యోదయం అయ్యే సమయానికి ఈ మొదటి రోజున సృష్టి జరిగింది. ఇది హేమాద్రి పండితుడు చెప్పిన విషయం. ఇక్కడ చైత్ర శుద్ధ లేకపోతే శుక్ల ప్రథమ కథ పంచమి దినం నాడు శ్వేతవరాహకల్పం ప్రారంభమవుతుంది. అదే బ్రహ్మదినం ప్రారంభమవుతుంది. అంటే పాడ్యమి అయిన తర్వాత విద్యా తదే చవితి పంచమి, 5 రోజున శ్వేతవరాహకల్పం అంటారు. అది బ్రహ్మదినం అని కూడా అంటారు. ఇక్కడ మత్స్య జయంతి కూడా తృతీయ, అంటే ప్రథమ ద్వితీయ తృతీయ తదియ రోజున, చైత్ర శుక్ల తృతీయ అంటే తది రోజున మత్స్య జయంతి కూడా జరుపుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ బ్రహ్మ ప్రళయానంతరం పునఃసృష్టి ప్రారంభించే సమయంలోనే ఈ యుగాది ప్రారంభమైందని అనుకున్నాం కదా. ఋషులు దీన్ని పండుగ కింద, ఉత్సవం కింద పరిగణించారు. మనకి తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. ప్రభవ విభవ మొదలుకొని అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలు జీవితకాలంలో ఒకసారి మాత్రమే చూడగలం. అందుకోసం ఈ 60 సంవత్సరాలకి ఒకసారి జీవితకాలంలో తను పుట్టిన సంవత్సరం చూస్తాడు. కాబట్టి మానవుడు షష్ఠి పూర్తి చేసుకుంటాడు. ఇక్కడ చమత్కారం ఉంది. షష్ఠి అని ఒత్తుటా పెడితే 6, మామూలు టా అయితే షష్ఠి అయితే 60. అందుకని షష్ఠి పూర్తి అనకూడదు, ఒత్తుటా పెట్టకూడదు. షష్ఠి పూర్తి 60 అనాలి. అందుకని 60 సంవత్సరాలు చేసుకుంటాడు. తర్వాత వాడు పూర్ణాయుర్దాయం 100 ఏళ్ళు బతికినా 120 ఏళ్ళు బతికినా అతని అదృష్టం. ఇక పరాభవ నామ సంవత్సరం
ఈ సంవత్సరం పేరు. పరాభవ శబ్దానికి అర్థం ఏంటి? పరాభవ శబ్దానికి సామాన్యమైనటువంటి అర్థము అవమానము, వినాశనము, అవి మొదలైనవి ఉన్నాయి. ఇది చాంద్రమాన పరాభవ నామ సంవత్సరాది ఉగాది, అదే యుగాది సంస్కృతం, తెలుగు అయితే ఉగాది. ఇక్కడ పరాభవ శబ్దం ఎందుకు వచ్చింది? ఇక్కడ సరే 60 పేర్లు మనకి ఉన్నాయి. ఈ పరాభవ శబ్దానికి సామాన్యమైన అర్థం పరాభవం అంటే అవమానం, కానీ ఆ అర్థం కాదు. అది సామాన్యమైన అర్థం మనకి అవసరం లేదు. ఇక్కడ ఆధ్యాత్మిక అర్థం, చాలా గొప్ప అర్థం ఉన్నది దీనికి. పరమార్థం పరాభవ. పరాశబ్దానికి పరాశక్తి. మనకి లలిత త్రిపురసుందరి దేవి సహస్రనామంలో పరాశబ్దం ఓం పరాయే నమః, ఓం ఐం హ్రీం శ్రీం పరాయే నమః అని వస్తుంది. కాబట్టి పరాశక్తికి పరా అని పేరు. అక్కడి నుంచే పరబ్రహ్మ, పరమాత్మ అనే శబ్దాలు పుట్టినాయి. ఈ పరా తర్వాత భవ అనే శబ్దం, భవ అభవ అని కూడా రెండూ వస్తుంది. పరాభవ, పరాభవ, అభవ, పరాభవ. ఈ భవ అభవ రెంటికి కూడా ఈశ్వరుడు, పరమేశ్వరుడు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆది పరాశక్తి, పరాశక్తి, భవ లేక అభవ పరమేశ్వరుడు. కాబట్టి శివాశివుల యొక్క సమైక్యత రూపం అన్నమాట. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపం. వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తియే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రఘువంశంలో ప్రథమ శ్లోకం మహాకవి కాళిదాసు చెప్పాడు కదా, చాలా అర్థవంతమైనటువంటి శ్లోకం. కాబట్టి అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపంతో ఈ కాలము ఉన్నది. ఈ సంవత్సర కాలం అంతా కూడా భగవంతుని చేత నిర్ణయించబడ్డది. ఈరోజు ఏదైనా మంచి పని చేస్తే సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుంది. సరే, ఈరోజు ఏం చేయాలి? మనకి ఈ రోజున కొన్ని సంప్రదాయ పద్ధతులు ఉన్నాయి, అనాది నుంచి వస్తున్నది. నింబపత్రాసనం. ఇక్కడ నింబపత్రాసనం, వత్సరాది శ్రవణం, నవరాత్రి ఆరంభం, ఈ 3 చేయాలని ధర్మసింధు అనే గ్రంథం చెప్తున్నది. ఇక్కడ నింబపత్రం, పత్రం అంటే ఆకు, కానీ పూత. ఇక్కడ నింబం అంటే వేప. కాబట్టి వేప పత్రం కాకుండా వేప పూత యొక్క ఆసనం, ఆహారం అది తీసుకోవాలి. అంటే వేప పూత పచ్చడి తీసుకోవాలి. తర్వాత వత్సరాది శ్రవణం, అంటే ఈ సంవత్సరం యొక్క నిర్ణయం అంతా కూడా, ఫలితం అంతా కూడా పంచాంగ శ్రవణం ద్వారా వినాలి. నవరాత్రి ఆరంభం. నవరాత్రులు ఈరోజు వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి. శ్రీరామ నవమి వరకు. శ్రీరామ నవమి 9వ రోజు నవమి, ఆ రోజు శ్రీరామ నవమి జరుపుకుంటాం. ఇక్కడ ఈ వసంత నవరాత్రులు లలితా త్రిపురసుందరి దేవిని గురించి కానీ, దుర్గాదేవిని గురించి కానీ మనం చేసుకోవచ్చు. ఇక్కడ యజుర్వేదంలో ఒక మంత్రం ఉన్నది, మధుశ్చ మాధవశ్చ వాసంతిక కృత్. ఈ వసంత మాసానికి మధుమాసం లేక మాధవ మాసం లేక వసంత మాసం, ఈ 3 పేర్లు ఉన్నాయి. సరే, ఇక్కడ తమాషా ఏంటంటే, ఇక్కడ చైత్ర మాసం కదా ఇది, వైశాఖ మాసం, ఈ 2 కలిపి వసంత ఋతువు. 2 నెలలకు ఒకసారి ఒక ఋతువు వస్తుంది కదా మనకి. 6 ఋతువులు వస్తాయి, 6 ఋతువులు. ఋతు ధర్మాలు ఉన్నాయి, ప్రకృతి ధర్మాలు. సరే, అవి అట్లా ఉంచి ఇక్కడ చైత్ర వైశాఖ మాసాల్లో అనగా వసంత ఋతువులో తొలకరి వర్షం. కాబట్టి ఇక్కడ వర్షము చినుకులు ప్రారంభం అవుతాయి. ఇక్కడ పారసీకులు కూడా ఈ నవరోజ్ అనే పేరుతోటి ఈ నవరాత్రి, ఈ యొక్క పండగ జరుపుకుంటారు. నవరోజ్ అంటే క్రొత్త దినం. అగ్ని పూజ చేస్తారు. అగ్ని ఆరాధకులు ఎవరు? పారసీకులు. సరే, ఇక్కడ మనకి అద్భుతమైనటువంటి ఈ వసంత ఉత్సవాల గురించి మనకి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ వసంత నవరాత్రులు, దేవి నవరాత్రులు జరుపుకుంటాం శ్రీరామనవమి వరకు కూడా.
చెప్పాము కదా, లలితా తిరువసుందరి దేవి కానీ దుర్గాదేవి కానీ పూజ మనం చేస్తాం. మధ్యాహ్నము పిండి వంటలు చేసి దేవికి నైవేద్యం పెట్టి భుజించాలి. పొద్దున పూట స్నానం చేయాలి. ఎట్లా? తల స్నానం, అభ్యంగన స్నానం, శిరస్నానం తప్పనిసరిగా చేయాలి. ఆ శిరస్నానం చేయకపోతే నరకం లభిస్తుంది అని మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఇక్కడ సంవత్సరాదో వసంతాదో బలిరాజ్యే తథైవచ తైలాభ్యంగ్యం అకుర్వాణో నరకం ప్రతిపద్యతే అని వశిష్ఠోక్తి, వశిష్ఠుల వారి యొక్క మాట. ఇక్కడ సంవత్సరాది నాడు అంటే వసంత దినము నాడు బలిరాజ్యే ఈ యొక్క భారతదేశంలో తైలాభ్యంగం, తైల స్నానం అంటే తెల్లలంటే నువ్వుల నూనెతో అంటుకొని శిరస్సున స్నానం చేయాలి. అట్లా అభ్యంగన స్నానం, శిరస్నానం చేయలేని వారికి నరకము ప్రాప్తిస్తుంది అని వశిష్ఠ మహర్షి యొక్క మాట. సరే, ఇక్కడ మనకి నూతన వస్త్రధారణ మన యథాశక్తి ధరించవచ్చు. కాబట్టి శిరస్నానం అయిన తర్వాత నూతన వస్త్రధారణ, కొత్త బట్టలు ధరించడం సంప్రదాయం. తర్వాత మనకి నింబ కుసుమాది భక్షణం, ఇందాక పత్రం అన్నాడు, అది కాదు, నింబ కుసుమ అంటే మనకి వేపపూత పచ్చడి, అది తినటం తప్పనిసరి. అది ప్రసాదంగా తినటం తప్పనిసరి. ప్రసాదం అంటే అనుగ్రహం అని అర్థం. దేవుడికి నివేదన చేసినటువంటి ఏదైనా పదార్థాన్ని మనం తీసుకుంటే దేవుని యొక్క అనుగ్రహం ఉన్నట్టు లెక్క. అందుకోసం ప్రసాదము అన్నారు, అనుగ్రహము, కృప అని అర్థం. సరే, ఇక్కడ అనేక రుచులు ఈ వేపపూత పచ్చడిలో ఉన్నాయి కాబట్టి మన జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, కష్ట సుఖాలు అనుభవిస్తామని అంతరార్థం అన్నమాట. సరే, ఇక్కడ మనకి మధ్యాహ్నం పూట నివేదన పూజ అయిపోతుంది, నివేదన చేసుకుంటాం, భోజనం చేస్తాము. పొద్దున్నేనేమో వేపపూత పచ్చడి ప్రసాదం తీసుకుంటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాము. సాయంకాలం నాడు మనకి సాంస్కృతిక ఉత్సవాలు ఏదైనా ఉంటే, కవి సమ్మేళనాలంటే మనకి సంగీతం, నాట్యం ఇలాంటివి చేసుకోవచ్చు. పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఈ విధంగా మనకి దేవాలయాలకి వెళ్ళటం కూడా మనకి సంప్రదాయం ఉన్నది. రాత్రిపూట ఈ దేవాలయాలకి వెళ్ళిన తర్వాత మనకి ఈ పంచాంగ శ్రవణం సామాన్యంగా దేవాలయాల్లోనే నిర్వహిస్తూ ఉంటారు. ఇది పంచాంగ శ్రవణం అయిన తర్వాత సాంస్కృతిక ఉత్సవాలు మొదలవుతాయి. ఈ పంచాంగంలో శ్రవణంలో గొప్పదనం ఏంటంటే, తిథి వార నక్షత్రాదులు వాళ్ళకి అధిదేవతలు ఉంటారు. తిథి వార నక్షత్రాదులకి దేవతలు, అధిష్టాన దేవతలు ఉంటారు. వాళ్ళు సంతృప్తి చెందుతారు. ఈ పంచాంగం శ్రవణం విన్నటువంటి వారి, పంచాంగం విన్నటువంటి వారికి వాళ్ళు ఆశీస్సులు ఇస్తారన్నమాట. ఇంకపోతే చలివేంద్రలు, ఇక్కడ బాటసార్లకి కానీ బాగా దాహం వేసినటువంటి వారికి ఎవరికైనా సరే మంచినీరు అందించటం చలివేంద్రము అని అంటాం. అది ఒక పుణ్యమైనటువంటి కార్యం. దానివల్ల ఫలితం మనకి లోకోపకారం వల్ల ప్రయోజనం కలుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి ఉగాది రోజున మనకు అనేకమైనటువంటి విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి.